హాయ్ టు ఆల్. టుడే అయితే కాలేజ్కి వెళ్ళబోతున్నా. కాలేజ్ టూర్ అయితే చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడైతే మనకి కాలేజ్ నుండి కాల్ వచ్చింది. యూనివర్సిటీ ఆడిట్ ఉందంట, మీటింగ్ అయితే ఉంటుంది. ఇప్పుడు 10:30కేమో టైం. ఇప్పుడు ఎంత 10:20 ఎంత అవుతుంది? 10 minutesలో మనం కాలేజ్కి వెళ్ళాలి. అండ్ మీటింగ్ అయిపోగానే మీకు కాలేజ్ టూర్ అనేది కూడా చేస్తా. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ కృష్ణ. మనకి ఇక్కడ నుండి కాలేజ్ అయితే 10 kilometers ఉంటుంది. మనం బైక్లో అయితే వెళ్ళాలి. అయితే పడట్లేదు. దిస్ ఈజ్ మై బైక్. కాలేజీలో కలుద్దాం. ఇదైతే కాలేజ్ ఎంట్రన్స్. మొత్తం బోర్డ్స్తో నింపేసి ఉంటారు మొత్తం. ఇదైతే సెక్యూరిటీ ఇక్కడే ఉంటారు. మొత్తం అటువైపు మొత్తం బస్సులు వస్తాయి, ఇటువైపు మొత్తం స్టూడెంట్స్ అనమాట. ఒకసారిగా కాలేజు వదలంగానే, లేకపోతే కాలేజ్ స్టార్ట్ అవుట్ మార్నింగ్తో 100 to 120 మెంబర్స్ మధ్యలో మనం నడుచుకొని వెళ్తుంటాం. ఎట్లాంటి ఫీలింగ్ ఉంటుంది అంటే అట్లాంటి ఫీలింగ్ ఉంటుంది మొత్తం. అప్రూవ్డ్ బై యూజీసీ. అటువైపు బస్సులు, ఇటువైపు మనం స్టూడెంట్స్ అనమాట. ఇదైతే మొత్తం పార్కింగ్ అనమాట. ఇటు సైడ్ అటైతే మొత్తం బస్సులు పార్క్ చేస్తారు. బస్సులు అండ్ వెహికల్స్ మొత్తం లెక్చరర్, ఫ్యాకల్టీ మొత్తం అట్టే ఉంటాయి. అయితే స్టూడెంట్స్ బైక్స్ అన్ని ఇటే పార్క్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ ఇది సెక్యూరిటీ ఇది కనపడుతుంది కదా, అక్కడైతే మనం 10 minutes 20 minutes లేట్ అయినా కూడా ఐడి కార్డ్ స్కాన్ చేసుకోవాలి. మన ఐడి కార్డ్ తర్వాత చెప్తాను నేను ఏమవుతుందో. దిస్ ద ఎంట్రన్స్ ఫర్ కాలేజ్. ఇప్పుడైతే కొంచెం కన్స్ట్రక్షన్లో ఉంది, బిల్డింగ్స్ అయ్యి మొత్తం బోర్డ్స్ ఉంటాయి. అండ్ ఇటు సైడ్ 2 roads ఉంటాయి. క్యాంటీన్, మెకానికల్ వర్క్షాప్, సివిల్ ఇంజనీరింగ్, సిమెంట్స్ ల్యాబ్, జనరేటర్ రూమ్, గెస్ట్ హౌస్, ట్రాన్స్పోర్ట్ మొత్తం ఇటే ఉంటాయి. ఇవన్నీ ఇటు వెళ్తే ఫస్ట్ మనం అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్కి అయితే వెళ్దాం. ఇటు సైడ్ ఇక్కడ రిసెప్షన్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు మొత్తం ఇట్టే ఉంటాయి. చైర్మన్ ఆఫీస్, ప్రిన్సిపల్ ఆఫీస్ అంతా. ఇదైతే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్. విల్ గో త్రూ హియర్. ఈ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ మొత్తం మీకు అడ్మిషన్లో ఏమేమి జరగాలో ఇక్కడే జరుగుతాయి. ఇన్కమ్, దిస్ ఈజ్ అడ్మిన్ ఆఫీస్. ఇక్కడ ఫీజు కట్టించుకుంటారు. ఇక్కడ సండే మూసేసినారు. ఇంటర్నేషనల్ ఆఫీస్. దీని గురించి ఈ బిల్డింగ్ గురించి వెనకాల మాట్లాడదాం.
ఇదైతే ఈస్ట్ బ్లాక్. ఇంకా ఇది మొత్తం 2 డిపార్ట్మెంట్స్ ఉంటాయి దీంట్లో. ఒకటి ఈసీ డిపార్ట్మెంట్, ఒక సైడ్ సివిల్ డిపార్ట్మెంటు. అటు సైడ్ మొత్తం సివిల్ డిపార్ట్మెంట్ పైన ఉంటాయి డిపార్ట్మెంట్ క్లాసెస్ అండ్ డిపార్ట్మెంటు. ఇటు పక్క ఈసీ డిపార్ట్మెంట్ అయితే ఇటు సైడ్ మొత్తం ఈసీ అండ్ పైన మొత్తం క్లాసెస్ ఉంటాయి. అండ్ మాకు ఎగ్జామ్స్ కూడా జరిగేది పైన క్లాసెస్లో ఎగ్జామ్స్ జరుగుతుంటాయి. అండ్ ఈసీ డిపార్ట్మెంట్ సివిల్ డిపార్ట్మెంట్ చూద్దాం. అండ్ దిస్ ఈజ్ పైథాన్ అండ్ సి ప్రోగ్రామింగ్ ల్యాబ్. ఇది కొత్తగా పెట్టినారు. అండ్ ఇట్లా టైట్గా చూసుకుంటే మనం ఈసీ ఫ్యాకల్టీ రూమ్ 2 అండ్ వర్క్షాప్ 2 చూడొచ్చు ఈసీ వాళ్ళది. లెట్స్ విల్ సీ. ఇంక ఇది టుడే సండే కావడం వల్ల మూసేసినారు అన్నీ. ఇదైతే వర్క్షాప్ నెంబర్ 2 ఈసీ వాళ్ళది. అండ్ ఫ్యాకల్టీ, దిస్ ఈజ్ ఫ్యాకల్టీ రూమ్. ఓకే. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ ల్యాబొరేటరీస్ చూద్దాము రండి. కెమిస్ట్రీ అయితే 5 ల్యాబొరేటరీస్ ఉంటాయి అండ్ ఫిజిక్స్ అయితే 2 ఉంటాయి. ప్రస్తుతానికి మనకి ఇక్కడ చూసినట్టయితే ఫిజిక్స్ ల్యాబొరేటరీ 2 అండ్ ఇట్రా అండ్ ఇది వచ్చేసి ల్యాబొరేటరీ 1. ఇక్కడ 12 ఎక్స్పెరిమెంట్స్ ఉంటే బ్యాచెస్కి డివైడ్ చేసి ల్యాబ్ 1 సైకిల్, ల్యాబ్ 2 సైకిల్ అని చెప్పేసి కేటగిరైజ్ చేసి ఎక్స్పెరిమెంట్ అని చెప్తారు. అండ్ ఇది కెమిస్ట్రీ రీసెర్చ్ ల్యాబు. టుడే అన్ని క్లోజ్లో ఉన్నాయి. సండే. ఇది కెమిస్ట్రీ ల్యాబ్ 2, ల్యాబ్ 1. అటు సైడ్ పోతే ల్యాబులు ఉంటాయి. ఇంకా ఇది మొత్తం లోపల ల్యాబ్ అంతా. ఇదైతే డిపార్ట్మెంట్ ఆఫ్ ఈసీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు. ఇటు సైడ్ మొత్తం ఉంటుంది అది. ఇంక ఇటు సైడ్ మొత్తం అదే సివిల్ వాళ్ళది అయితే ఉంటుంది. లెట్స్ వీల్ గాలి మొత్తం. మా కాలేజ్ అయితే గ్రీనరీ ఎక్కువ ఉంటుంది. అడవి కాదురా, ఎక్కువ ఉంటుంది. మంచి గ్రీనరీ మెయింటైన్ చేస్తారు. ఫిజిక్స్ ల్యాబ్లు కూడా 5 ఉన్నాయి. దిస్ ఈజ్ ద సిమ్యులేషన్ ల్యాబ్. అండ్ దీని పక్కనే ల్యాబొరేటరీ ఉంటుంది, స్కాలప్ ల్యాబ్. లోపల ఒకసారి చూపి. అండ్ విల్ సీ నెట్వర్క్ అనాలిసిస్ ల్యాబొరేటరీ. లోపల ఇదైతే మొత్తం ల్యాబు. ఇంకా అటు సైడ్ మొత్తం ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ అయితే చూద్దాం రండి. ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం మొత్తం ట్రైనింగ్ ఇంకా ప్లేస్మెంట్ కావాల్సిన సంబంధించిన విషయాలన్నీ ఇక్కడే జరుగుతాయి. లోపల రా. అండ్ దిస్ ఈజ్ ద క్యాబిన్స్. ఇవన్నీ క్యాబిన్స్. ఇంకా సార్ వాళ్ళు వచ్చేసి ట్రైనర్స్ అనమాట. హాయ్ సార్. సారీ సార్. ఆనంద్ సార్ మాకు ట్రైనింగ్ ఇస్తారు ఈయన. అండ్ దిస్ ఈజ్ ద విఎల్ఎస్ఐ డిజైనింగ్ ల్యాబ్. మొత్తం ఇక్కడ సివిల్ వాళ్ళంతా డిజైనింగ్ అంతా ఇక్కడే ఉంటుంది. దిస్ ఈజ్ ద ల్యాబొరేటరీ. కంప్యూటర్స్ అన్నీ చాలా ఉంటాయి. డూస్ అండ్ డోంట్స్ ఇలాంటివన్నీ మెన్షన్ చేసే ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే 3 ల్యాబ్స్ ఉంటాయి ఒకటే దగ్గర. డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ ల్యాబొరేటరీ అండ్ సిమ్యులేషన్ ల్యాబొరేటరీ. ఇది వచ్చేసి మైక్రోవేవ్ ల్యాబొరేటరీ. ఇది మనం చూద్దాం ఒకసారి. ఈ మొత్తం చూసినట్టయితే ఇలా ఉంటుందన్నమాట ల్యాబ్ అంతా. ఇంక ఇవన్నీ సివిల్ కాబట్టి నాకు కూడా అంత ఐడియా లేదు. బట్ దిస్ ఇస్ ద ల్యాబ్. దిస్ ఇస్ ద కమ్యూనికేషన్ ల్యాబొరేటరీ. మనం లోపల చూసినట్టయితే ఇంకా ఇవన్నీ